హలో అండి. దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. మనం రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్నతో ఈ వీడియోని ప్రారంభించాలి. ఫస్ట్లీ అదేంటంటే, మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మీరు కోరుకున్న కోరిక మీ మనసులో చాలా కాలంగా దాచుకున్న ఆశ ఇప్పుడు ఒక్కసారిగా చుట్టూ చిన్న చిన్న సంకేతాలుగా కనిపిస్తున్నట్లుగా. ఓకే, ఎక్కడ చూసినా అదే మాటలు వినిపించడం, అదే సంఖ్యలు మళ్ళీ మళ్ళీ కనిపించడం, లేదా అకస్మాత్తుగా మీ హృదయంలో ఒక నిశ్చలమైన నమ్మకం కలగడం. ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ కాదమ్మా. ఇవి యూనివర్స్ మీతో మాట్లాడుతున్న మార్గాలు బేసికలీ. ఈరోజు మన రీడింగ్ కూడా అదే చెప్తోంది మీకు. ఏంటంటే, మీ కోరిక వింటేనే మేనిఫెస్ట్ అవుతుందనే సంకేతాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయా? అంటే అలా కనిపిస్తున్నాయి అంటే అవును, మీరు ఎదురు చూస్తున్న ఆ కోరికకు సంబంధించిన ఎనర్జీ ఇప్పటికే యాక్టివ్ అయిందా? యూనివర్స్ మీకు ఏ స్పష్టమైన సైన్స్ ఇస్తోంది? మీరు సరైన దారిలో ఉన్నారా లేదా అన్నది ఈ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం మనం ఈరోజు. ఓకే, ఈ రీడింగ్ ఎవరిని ఫోర్స్ చేయదు బేసికలీ. అంటే ఎవరిని తప్పుద్రోవ పట్టించదు. మెయిన్లీ మీ సోల్కి అవసరమైన సందేశాన్ని మాత్రమే తీసుకొస్తుందమ్మా ఇక్కడ. మీరు ఈ వీడియోకి వచ్చారంటేనే అది కూడా ఒక సంకేతమే కావచ్చు. ఓకే, మెయిన్ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం యూనివర్స్తో కనెక్ట్ అవుదాము. ఇప్పుడు నేను కార్డ్స్ షఫిల్ చేయబోతున్నానమ్మా. ఈ క్షణంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి తరపున నేను యూనివర్స్ని, హయ్యర్ సెల్ఫ్ని, డివైన్ ఎనర్జీస్ని ఆహ్వానిస్తున్నాను మన రీడింగ్కి. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. బిఫోర్ షఫ్లింగ్ ద కార్డ్స్ నేను ఒక ప్రేయర్ చేస్తున్నాను. యాజ్ యూ ఆల్ నో, మనం ఫస్ట్ యూనివర్స్ని ప్రార్థన చేసుకున్నాకనే స్టార్ట్ చేస్తాం రీడింగ్ని కదా. సో కాన్సన్ట్రేట్ హియర్ నాన్న. డియర్ యూనివర్స్, ఈ రీడింగ్లో వచ్చే ప్రతి కార్డు కూడా సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి. భ్రమను కాదు, భయాన్ని కాదు, ఆశల్ని తప్పుడు దారికి నడిపించకుండా. ఈ రీడింగ్ చూస్తున్న వారి కోరికలు వారి సోల్ ప్రయాణానికి అనుకూలమైతే వెంటనే మేనిఫెస్టేషన్ దిశగా ఉన్న సంకేతాలను స్పష్టంగా చూపించండి యూనివర్స్. ఇప్పటికే కనిపిస్తున్న సైన్స్ ఏవో వారు గుర్తించలేకపోవచ్చు. ఇన్కేస్ గుర్తించలేకపోతే ఈ కార్డ్స్ ద్వారా వారికి స్పష్టత ఇవ్వండి. ఇక్కడ వేచి ఉండాలో, ఎక్కడ చర్య తీసుకోవాలో, ఎక్కడ నమ్మకం ఉంచాలో అన్న దానిపై క్లారిటీ ఇవ్వండి. ఈ రీడింగ్ హీలింగ్ తీసుకురావాలి టు ఆల్ మై వ్యూవర్స్. నమ్మకం పెంచాలి, యూనివర్స్పై ఎస్పెషల్లీ విశ్వాసాన్ని బలపరచాలి. నేను తీసుకునే ప్రతి కార్డు కూడా డివైన్ గైడెన్స్తో సరైన సమయంలో సరైన సందేశాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్ ఎనర్జీ. ఇప్పుడు నేను కార్డ్స్ తీసుకుంటున్నానమ్మా. ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్ ఓన్లీ. నేను ఓన్లీ టారెట్ డెక్ తీసుకుంటున్నాను బికాస్ టారెట్ డెక్ ఇనఫ్ ఫర్ అస్. ఈ రీడింగ్కి మనకి సరిపోతుంది ఫర్ క్లియర్ క్లారిటీ. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్ అదే పడిపోయింది, నేను అదే యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాను. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఇప్పుడు పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి తీసుకుంటాను. ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్, సెవెంత్ వన్, అండ్ ఎయిత్ కార్డ్ సెట్. ఓకే, నాకు మ్యాక్సిమం చూద్దాము. రీడింగ్ కార్డ్స్ తీసినాక నాకు ఎనర్జీస్ కొన్ని ఫ్లో అవుతున్నాయమ్మా, అది చూసినాక చెప్తా. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్ 2 of Wands, సెకండ్ కార్డ్ సెట్ 4 of Swords, and third one
ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా, నాకు అవే ఎనర్జీస్ వచ్చాయి అనిపించినాయి. జడ్జ్మెంట్, ఫిఫ్త్ కార్డ్ సెట్ నైట్ ఆఫ్ కప్స్, సిక్స్త్ వన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, సెవెంత్ కార్డ్ సెట్ నైట్ ఆఫ్ స్పాట్స్, అండ్ ఎయిత్ కార్డ్ సెట్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్ మనకి హెవీగా వచ్చినాయి. నాకు యాక్చువల్లీ ఇది చాలామంది ఇక్కడ అబండెన్స్ అంటే మనీ రిలేటెడ్గా, అంటే లైఫ్లో కెరీర్ రిలేటెడ్గా హై సక్సెస్ని సాధించాలి అన్నట్టుగా నాకు మేనిఫెస్టేషన్ ఉన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది చూసే వ్యూవర్స్లో. బట్ ఎనీహౌ మనకు అన్ని రకాలుగా కూడా అన్ని మూలాల్లో కూడా మనము ఈ రీడింగ్ని అర్థం చేసుకుందాం. ఓకే, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. మనం అట్ ది ఎండ్ నేను కన్క్లూజన్ కూడా ఇస్తాను, క్లియర్గా తెలుస్తుందమ్మా. ఓకే, అండ్ దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ ఆల్, అందరికీ. ఇది వీడియో చూస్తున్నారు అంటే అది ఎవరికి సంబంధించిందో వాళ్ళకి యూనివర్స్ అందేలాగా చేస్తారు. ఓకే, నౌ లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద రీడింగ్. ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఓకే, మనకి ఫస్ట్ కార్డ్ సెట్ వచ్చి టూ ఆఫ్ వాండ్స్ అమ్మ. టూ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి ఈ కార్డ్ చెప్తుంది, మీరు కేవలం కలలు కనేవారు ఇక కాదు అని చెప్పేసి క్లియర్లీ చెప్తున్నారు. ఒకప్పుడు ఇది జరుగుతుందా అని సందేహపడిన మీరు ఇప్పుడు ఇది నా జీవితంలో రావాల్సిందే అని లోపలే నిర్ణయించుకున్నారు అని చెప్పి నాకు త్రూ దిస్ కార్డ్ కన్వే అవుతుందమ్మా. ఆల్సో ఇది చాలా పెద్ద సంకేతం, ఎందుకంటే యూనివర్స్ నిర్ణయం తీసుకున్న మనసుకే స్పందిస్తుంది బేసికల్లీ. ఓకే, అది మీరు ఎంత స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారనేది నాకు త్రూ దిస్ కార్డ్ కన్వే అవుతుంది. మీ కోరిక ఇంకా మీ చేతుల్లో లేకపోయినా మీ సోల్ దాన్ని ఇప్పటికే ఎంచుకుందమ్మా. ఓకే, ఇదే మేనిఫెస్టేషన్ ప్రారంభానికి బిందువు అని చెప్పేసి. ఓకే, త్రూ దిస్ కార్డ్ మనకి ఆ మెసేజ్ వస్తుంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఏం చెప్తున్నారండి ఇక్కడ, ఈ కార్డు చాలా సాఫ్ట్గా మాట్లాడుతుంది మీతో. ఏంటంటే మీరు చాలా అలసిపోయారు, ఎక్కువగా ఆలోచించి కూడా అది అలసిపోవడం అనేది జరిగింది. ఎక్కువగా ఎదురు చూడటము, ఎక్కువగా బాధపడటము, ఇవన్నీ కూడా మీరు చేసి ఉన్నారు. ఇప్పుడు యూనివర్స్ చెప్తున్నారు మీతో, నువ్వు నీ పని చేసావు, ఇప్పుడు నన్ను పని చేయనివ్వు అనేసి యూనివర్స్ మీతో చెప్తున్నారు త్రూ దిస్ కార్డ్. ఓకే, ఇది మేనిఫెస్టేషన్కి ముందు వచ్చే ఒక పవిత్రమైన నిశ్శబ్ద దశ అమ్మ. బేసికలీ బయట మీకు లైక్ ఏమీ కదలకుండా ఉన్నట్టు అనిపించినా కూడా లోపల ఎనర్జీ సెటప్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ కార్డ్ సెట్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే, ఈ కార్డు ఒక గొప్ప నిజం చెప్తుంది మీకు. ఏంటది, మీరు ఎవరికీ చెప్పకుండా మీ మీద మీరే పనిచేస్తున్నారు అని చెప్పేసి నాకు ఇక్కడ కన్వే అవుతుంది. అది చాలా వండర్ఫుల్ థింగ్. అది ఖచ్చితంగా ఎవరైనా ఒకటి సాధించాలంటే చేయాల్సిన మెయిన్ థింగ్ అదే. ఓకే, పాత అలవాట్లు వదులుతున్నారు కూడా, చాలా మంచి విషయం అమ్మ. అది చాలా మంచిగా అదే మెయిన్ థింగ్ మనం చేయాల్సింది. ఓకే, నాకు అవన్నీ ఇక్కడ కన్వే అవుతున్నాయి. ఓకే, మీ ఆలోచనలు మార్చుకుంటున్నారు, అది కూడా జరుగుతుంది. మీరు మీ విలువని మీరే గుర్తించుకోవడం మొదలుపెట్టారు. ఇది ఏంటంటే మేనిఫెస్టేషన్లో చాలా స్ట్రాంగ్ సైన్. ఎందుకంటే యూనివర్స్ మాటలు వినరు, బేసికల్లీ మీ వైబ్రేషన్ని మాత్రమే వింటారు. ఆ వైబ్రేషన్ బేస్డ్ మీద యాక్టివేట్ అవుతారు. యూనివర్స్ పవర్ని మీకు అందించేలా చేస్తారు. ఓకే, అండ్ ఫోర్త్ కార్డ్ సెట్ జడ్జిమెంట్. ఈ కార్డు వచ్చినప్పుడు ఒక్కటే అర్థం, మీ కోరిక కేవలం కోరిక కాదు. ఓకే, ఇది మీ సోల్కి సంబంధించిన విషయం అని చెప్పి క్లియర్లీ కన్వే అవుతుందమ్మా ఇక్కడ. ఇది ఏంటంటే మీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ దగ్గరికి వచ్చారు అని చెప్పి నాకు ఇక్కడ తెలుస్తుంది త్రూ దిస్ కార్డ్. ఓకే, అండ్ ఆల్సో ఈ కార్డ్ ఇంకా ఏం చెప్తుందంటే, మీకు పాత కర్మలు క్లియర్ అవుతున్నాయి, పాత చాప్టర్లు ముగిసిపోతున్నాయి. యూనివర్స్ మీకు చాలా క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే, ఇది మీ సమయం. ఓకే, ఇది మీ సమయం, దిస్ ఈజ్ యువర్ టైం. పైకి లేచే సమయం, మీరు పైకి వచ్చే సమయం అని చెప్పి త్రూ దిస్ కార్డ్ క్లియర్లీ కన్వే చేస్తున్నారు. ఎంత మంచిగా ఇచ్చారో మనకి కార్డ్స్. చాలా స్ట్రాంగ్ మెసేజెస్ వస్తున్నాయమ్మా ఈరోజు నాకు ఈ రీడింగ్ చేస్తుంటే. ఓకే, అండ్ ఫిఫ్త్ కార్డ్ సెట్ నైట్ ఆఫ్ కప్స్. ఈ కార్డు హృదయంతో మాట్లాడుతుంది బేసికలీ. ఓకే, అంటే మీ కోరిక లోభం వల్ల పుట్టింది కాదు,
ఓకే. అది మీ హృదయం లోతుల్లోంచి వచ్చింది. మీ కోరిక ఏదైతే ఉందో అది మీకు తెలుస్తుంది గదా! అందుకే యూనివర్స్ దీన్ని నిర్లక్ష్యం చేయలేదు. యూనివర్స్ కూడా పట్టుకున్నారు అందుకే. ఇది ప్రేమతో కూడిన కోరికమ్మా. ఆత్మకి నిజంగా కావాల్సిన అనుబంధం ఇది. ఇది ఒక అందుకే ఇది సున్నితంగా కానీ ఖచ్చితంగా మీ వైపు వస్తుంది అని చెప్పి క్లియర్‌లీ మీకు యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ఓకే. అండ్ సిక్స్త్ కార్డ్ సెట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఇది చాలా క్లియర్ మెసేజ్ మీకు. మీ కోరిక ఊహ దశలో లేదు. అంటే ఊహలో అలా ఊహించుకుంటూ ఉండే దశలో లేదు. ఇది ఇప్పటికే ఎనర్జీ లెవెల్‌లో ఫార్మ్ అయింది. అది డబ్బు పరంగా కానివ్వండి, అవకాశాల పరంగా కానివ్వండి, రిలేషన్స్ పరంగా కానివ్వండి, ఆల్సో పని ఏదైనా కావచ్చు. యూనివర్స్ మీ చేతుల్లో ఒక విత్తనం పెడుతున్నారు. దాన్ని గుర్తించి పట్టుకోవడం మీ పని. ఓకే. మీకు క్లియర్‌లీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఓకే. అండ్ సెవెంత్ కార్డ్ సెట్ నైట్ ఆఫ్ స్పాట్స్. ఈ కార్డ్ చెప్తుంది మీరు ఊహించని సమయంలో ఒక మెసేజ్ కానీ, ఒక కాల్ కానీ లేదా ఒక నిర్ణయం అలా అన్నీ వేగంగా మారుతాయి. ఇది ఆలస్యం కాదు. ఇది యూనివర్స్ చేసే స్వి స్విఫ్ట్ యాక్షన్ అనమాట. ఓకే. స్విఫ్ట్ యాక్షన్ అంటే చాలా స్ట్రాంగ్‌గా యూనివర్స్ మీ మీద పట్టి యాక్షన్ చేస్తున్నారు అని చెప్పేసి. మీకు ఇప్పుడు ఇదేం డిలే కాదు. ఇది ఒక ప్రాసెస్ ఒక మనకి కన్క్లూజన్ ఒక ఎండ్ ఆఫ్ ద ఫేజ్ ఏదైనా వర్క్‌లో ఒక ఎండ్ ఆఫ్ ద ఫేజ్ రావాల్సినప్పుడు జరిగే ప్రాసెస్ అనమాట ఇది. ఓకే. అండ్ ఫైనల్ కార్డ్ సెట్ 3 ఆఫ్ పెంటికల్స్. చూడండమ్మా, చివరి కార్డు చాలా అందంగా చెప్తుంది. మీరు ఒంటరిగా లేరు. మీ కోరిక మీద మీరు మాత్రమే పనిచేయడం లేదు. డివైన్ టైమింగ్ ఉంది మీకు. గైడ్స్ ఉన్నారు. యూనివర్స్ మీతో కలిసి నిర్మిస్తున్నారు. మీకు అవసరమైన వాళ్ళు, అవకాశాలు, సహకారం సరైన సమయంలో చేరతాయి అని చెప్పి ఎండ్ ఆఫ్ ద కార్డ్‌తో మనకి ఎంత చక్కగా యూనివర్స్ ఈ మెసేజ్ ఇచ్చారో చూడండి. ఆల్సో త్రూ ఔట్ దిస్ రీడింగ్ ఒక ఫైనల్ కన్క్లూజన్ చూడండి. నేను ఇన్ షార్ట్ వెరీ క్లియర్ వీడియో చేయాలనుకున్నాను. సో, అదే చేశాను ఈరోజు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నాకు త్రూ ఔట్ దిస్ రీడింగ్ ఫైనల్ కన్క్లూజన్ చెప్తున్నాను ఇన్ షార్ట్‌లో. మీ అందరికీ వ్యూవర్స్ అందరికీ ఈ రీడింగ్ మొత్తం ఒకటే చెప్తుందమ్మా. మీ కోరిక మేనిఫెస్ట్ అవ్వడానికి ముందు వచ్చే అన్ని సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి మీకు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తొందరపడకండి. ఓకే. కంపారిజన్ చేసుకోకండి ఇతరులతో మెయిన్‌లీ. ఓకే. కంపారిజన్ మిమ్మల్ని తగ్గిస్తుంది. అంటే నెగిటివ్ ఎనర్జీని మీ చుట్టూ ఫామ్ అయ్యేలా చేసి మీ మీద కాన్ఫిడెన్స్‌ని తగ్గిస్తుంది. సో, ఇతరులతో ఎప్పుడు కంపారిజన్ చేసుకోవద్దు. సందేహంతో ఎనర్జీని బ్లాక్ చేయకండి. అసలు సందేహం అనేది మీ మనసులోకి రానివ్వద్దు. ఓకే. నమ్మకం పెట్టండి. నిశ్శబ్దంగా రెడీ అవుతుంది మీకు కావాల్సింది ఏదైతే అది. ఆల్సో మీరు కూడా నిశ్శబ్దంగానే రెడీ అవ్వాలి. ఓకే. ఎవరికి టామ్ చేసుకోకూడదు. చాలా నిశ్శబ్దంగా మీకు కావాల్సిన వైపు మీ యూనివర్స్ ఇచ్చే దారిలోంచి నిశ్శబ్దంగా వెళ్తూ ఉండడమే మీ పని. ఓకే. మీకు అర్హత ఉందని మీరే నమ్మండి ఫస్ట్ థింగ్. ఓకే. మీకు కావాల్సింది ఏదైతే ఉందో అది సాధించుకోవడానికి మీకు అర్హత ఖచ్చితంగా ఉంది. యూనివర్స్ చెప్తున్నారు, మీరు నమ్మాలి. అది గట్టిగా బలంగా నమ్మాలి. అది మీకు వస్తుంది. ఓకే. సరైన క్షణాన్ని మాత్రమే ఎంచుకుంటుంది యూనివర్స్. ఓకే. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటేనే అది కూడా ఒక సంకేతమే అమ్మ. ఓకే. అంటే మీకు యూనివర్స్ త్రూ దిస్ రీడింగ్ చెప్తున్నారు. మీరు ఇప్పుడు మీకున్న ఆలోచనలన్నీ నేను మీకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చెప్పినవి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ మీకు రిలేట్ ఫర్ డామ్ ష్యూర్ అవుతాయి. బికాస్ దిస్ ఈజ్ యూనివర్సల్ మెసేజ్. సో, మీకు ఖచ్చితంగా మీకు వెళ్తుంది, మీకు కన్వే అవుతుంది. నేను చెప్పింది ఏదైతే ఉందో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నానమ్మా. సో, గట్టిగా పట్టుకోండి. అటు ఇటు దారులు మార్చొద్దు. ఫోకస్డ్‌గా యూనివర్స్ ఆల్రెడీ మీకు దారి చూపిస్తుంది. ఆ దారిలో మీరు ముందుకు వెళ్తూనే ఉండాలి. ఓకే. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. అండ్ ఇంకా నా వీడియో మీద ఇప్పటివరకు చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అమ్మా. సో దట్ నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంటే చేసుకుంటాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.